అక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళిపోవాలి. నాయనా ఈ గంగను దాటించు అని చెప్పాడు. అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు, పడవలన్నీ కూడా తీసుకుని వచ్చారు. ఇప్పుడు గంగని అవతలికి దాటించాలి, గంగా తీరాన్ని దాటించాలి. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. అక్కడ తులసీదాసు గారు చెప్పారు, మన రామచరిత మానసములో, వాల్మీకి రామాయణంలో లేదు కానీ అక్కడ ఎవరినైతే ఏర్పాటు చేశారో నావికుడు ఉంటాడు కదా, అతను వచ్చాడు. ఇప్పుడు సీతారామ లక్ష్మణులు ఆ పడవలో ఎక్కి అవతలికి వెళ్ళాలి. సుమంత్రుడికి చెప్పాల్సిన విషయాలు చెప్పాడు. సుమంత్ర వెళ్ళు, నా తల్లిదండ్రులందరికీ నమస్కారాలు చెప్పు, కైకని ఎవరు ఏమీ అనకుండా చూడండి, ఇందులో ఆమె తప్పు ఏమీ లేదు సుమంత్ర అని సుమంత్రుడికి చెప్పాల్సిన చెప్పారు. ఇంకా తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడి నువ్వు తండ్రి చాలా దుఃఖములో ఉంటాడు కాబట్టి నా తండ్రిని జాగ్రత్తగా చూసుకో అని సుమంత్రుడికి చెప్పాల్సినవన్నీ కూడా చెప్పాడు. సుమంత్రుడు అలాగా ఏడుస్తూ దుఃఖపడుతూ ఉండిపోయాడు. ఇంకా పడవ తీసుకొచ్చారు. ఆ పడవలో కూర్చొని అవతలికి వెళ్ళాలి. ఆ నావికుడు వచ్చాడు. రాముడు దగ్గరికి వెళ్తూ ఉంటే, ఆగాగు, నువ్వు నా పడవ ఎక్కడానికి వీల్లేదన్నాడు ఆ నావికుడు. గుహుడికి చాలా కోపం వచ్చింది. ఏమిరా, డబ్బుల కోసమా ఏమి? నేను ఇస్తాను కదరా, నువ్వేమిట్రా రాముడిని పడవెక్కొద్దు అంటున్నావు అని చెప్పంటే, నాయన రామచంద్ర, నీ పాద ధూళి సోకి రాయి ఆడదగా మారిపోయిందని విన్నాను నాయన. నువ్వు గనక ఇప్పుడు నా పడవలో గనక కాలు పెడితే, నా పడవలో చాలా రాళ్ళున్నాయి, నా పడవలో చాలా చెక్కలున్నాయి, అవన్నీ కూడా ఆడవాళ్ళగా మారిపోతే ఒక్క భార్యని పెంచలేక నేను ఇబ్బందులు పడుతున్నాను, ఎంతమంది భార్యని పెంచడం నా వల్ల కాదన్నాడంట. అప్పుడు సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి రామచంద్రుడు ఒక్కసారి నవ్వుకున్నాడు. వాడి యొక్క భక్తికి అది ఏమి చేయమంటావో చెప్పు అని అడిగాడు రాముడు. రామచంద్ర, నీ పాదాలకి ఇసుమంతైనా ధూళి లేకుండా మొత్తం కడిగితే తప్ప నిన్ను లోపల అడుగు పెట్టనివ్వను అన్నాడంట. ఊరే, మొత్తానికి నాకు పాదాలు కడగాలన్నటువంటిది నీ తాలూక కోరిక, అంతే కదని రాముడు మనస్సులో అనుకొని అంగీకరించాడు. గుహుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఏమి నీ భక్తిరా, ఆ పాదాలు కడగడానికి ఎంత పెద్ద కథను ఆలోచన చేసేవా అని అనుకున్నాడు. గుహుడు కూడా చక్కగా రాముడి యొక్క పాదాలు ప్రేమారా కడిగి 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 బాగా తుడిచేసి, ఆ రామచంద్ర ఇప్పుడు అడుగు పెట్టని చెప్పి అన్నాడు. ముందు సీతమ్మ వారు లోపలికి ప్రవేశించారు, తర్వాత రామచంద్రమూర్తి ప్రవేశించారు, తర్వాత లక్ష్మణస్వామి ప్రవేశించాడు. ఇక్కడేమో సుమంత్ర నువ్వు వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. ఆ సుమంత్రుడు వెళ్ళలేక, రాముణ్ణి వదిలిపెట్టలేక ఎంతో దుఃఖపడి కుమిలి 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 ఏడుస్తున్నాడు. సమయాభావం వల్ల చాలా విషయాలు నేను దాటుకుంటూ వస్తున్నాను, నా మనస్సు ఒప్పుకోవడం లేదు, అక్కడ సమయం నన్ను హెచ్చరిస్తూ ఉంది. సరే, విషయం వచ్చేసరికి ఆ గుర్రాలు కూడా అయోధ్య వైపు తిప్పితే వెళ్ళలేదంటండి. ఆ గుర్రాలు కూడా ఏడ్చేయంట రాముడు వెళ్ళిపోతూ ఉంటే. ఆ రాముడిని చూసి ఆ రాముడు వెళ్ళిపోతూ గుహుడికి అంత కనిపించినంత దూరం వరకు కూడా ఆ సుమంత్రుడికి చేతిని ఊపుతూ, నాయన వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోమని చెప్పాడు సుమంత్రుడికి. సుమంత్రుడు వెళ్ళలేక రాముడు కనిపించినంత వరకు చూస్తూ ఏడుస్తూ ఉండిపోయాడు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇంకా చేసేదేమీ లేక వెనక్కి వచ్చేసాడు. ఎవరు? సుమంత్రుడు వెనక్కి వచ్చేశాడు. ఆ రామచంద్రమూర్తి గంగను దాటి అవతలకు వెళ్ళి అవతల గుహుడు యొక్క సహాయంతో భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.